టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వంలో రాష్ట్ర 7 సంఘాలుగా జేఏసీగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోల అంశాలను అమలు చేయాలని చెప్పేసి వివిధ రకాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం కానీ యాజమాన్యంగా స్పందించినటువంటి పరిస్థితుల్లో సమ్మె అనివార్యంగా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె పోయే పరిస్థితి ఏర్పడదు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పారు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఆర్టీసీని ఉద్యోగుల్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, వెంటనే కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా కార్మిక సంఘాలని యూనియన్లు అనుమతిస్తామని చెప్పేసి, అదేవిధంగా పిఆర్సీ ఆర్టీసీ కార్మికులు రావాల్సినటువంటి 2 పిఆర్సీని అమలు చేస్తామని చెప్పేసి ఈ విధంగా 6 అంశాలని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు 55 రోజుల సమ్మెలో దమనకాండ చేసి 34 మంది కార్మికులు చనిపోవడానికి కారణమైందో, మరి ఆర్టీసీ కార్మికుల్ని సమ్మెను విచ్ఛిన్నం చేసి యూనియన్లు లేకుండా చేసినందుకు కక్షగట్టి కేసీఆర్ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొని రావడానికి ఈ టీజీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి దగ్గర 1,00,000 మంది పైబడి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలవడంలోనే జరిగింది. ఇందులో ప్రధానంగా మా డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా, ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి 2 పిఆర్సీలు అమలు చేయాలా, యూనియన్లను పునరుద్ధరించాలా అనేటువంటి పేరు మీద 21 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, రవాణా మంత్రి గారు స్పందించి చర్చలు జరపండి, మరి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. మరి ఆ వైపుకిన ప్రభుత్వమే ఒక డేట్ పెట్టి పిలిచి రాష్ట్ర జేఏసీతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేస్తే ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీ కార్మికులు రుణపడి ఉంటారు, ఇచ్చిన హామీలు అమలు చేసిన వారు అయి ఉంటారు. ఆ విధంగా చేయాలని చెప్పేసి మేము ఇప్పటికీ కోరుకుంటా ఉన్నాం. అటువైపుగా అడుగులు వేయాలని చెప్పేసి కాకుండా మేము చేస్తూ ఉన్నాం. ఒకవేళ సమ్మె అనివార్యం అయితే తప్పనిసరి పరిస్థితులు దీనికి బాధ్యత ప్రభుత్వ యాజమాన్యం వహించాల్సి ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం.